హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వెంకీ స్టడీ సర్కిల్. సో ఈరోజు మనం ఏపీఆర్సెట్ వెబ్ కౌన్సిలింగ్ గురించి చూద్దాం. సో ఏపీఆర్సెట్ వెబ్ కౌన్సిలింగ్ గురించి మనకైతే వెబ్సైట్ అయితే ఇది ఏపీఆర్సెట్ 2021. సో దీని మీద క్లిక్ చేసామంటే మనకు వెంటనే ఈ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఈ పేజ్లో మనకి కొన్ని ఆప్షన్స్ ఇచ్చారు చూడండి, వెబ్ ఆప్షన్స్. సో ఈ వెబ్ ఆప్షన్స్ అనేది క్లిక్ చేస్తే మనకు వెబ్ ఆప్షన్స్ యొక్క డీటెయిల్స్ అనేవి వస్తాయి. సో ఈ వెబ్ ఆప్షన్స్ గురించి మాట్లాడుకున్న తర్వాత రిమైనింగ్ అనేది నేను చెప్తాను. సో వెబ్ ఆప్షన్స్, ఆల్ క్యాండిడేట్స్ ఆర్ ఇన్స్ట్రక్టెడ్ టు చెక్ డీటెయిల్స్, ప్రింట్ యువర్ అప్లికేషన్ ఫామ్, లింక్ బిఫోర్ ప్రొసీడింగ్ ఆఫ్ ఆప్షన్ ఎంట్రీ. సో మీ ఆప్షన్స్ అన్ని ఎంట్రీ చేశాక అప్లికేషన్ అనేది ప్రింట్ తీసుకోమంటున్నాడు. సో క్యాండిడేట్స్ సేవ్ ద ఆప్షన్స్ అండ్ రీవిజిట్ వెబ్ ఆప్షన్ పేజ్ టు యాడ్ మోడిఫై. సో సేవ్ చేసుకుంటే ఏంటంటే మీరు మళ్ళీ మోడిఫై చేసుకోవచ్చు అంట. డేటా వన్స్ ఫ్రీజ్డ్ విల్ నాట్ బి గివ్ ఎడిట్. సో ఫ్రీజ్ చేశారంటే మాత్రం ఎడిట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉండదంట. ఇఫ్ ద ఎక్సర్సైజ్డ్ ఆప్షన్స్ ఆర్ సేవ్డ్ అండ్ నాట్ ఫ్రీజ్డ్, లాస్ట్ సేవ్డ్ ఆప్షన్స్ విల్ బి కన్సిడర్డ్. సో ఫస్ట్ మీరు అప్లై చేసుకున్నది, ఫస్ట్ మీరు సేవ్ చేసుకుని వదిలేసినవి అయితే కన్సిడర్ చేయరు. సో అన్నీ మీరు చేంజ్ చేసుకొని ఆప్షన్స్ అన్నీ కరెక్ట్గా పెట్టి ఫ్రీజ్ చేసినప్పుడు మాత్రమే మీ ఆప్షన్స్ అనేవి సేవ్ అవుతాయి. సో ఇక్కడ హాల్ టికెట్ నెంబర్, ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తే సబ్మిట్ చేస్తే మనకు ఓటీపీ వస్తుంది. సో నేను ఆల్రెడీ ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ అనేది ఎంటర్ చేశాను. సో డేట్ ఆఫ్ బర్త్ కూడా ఎంటర్ చేశాను. సో సంథింగ్ ఎంతో కొంత డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేశాను. సో ఇక్కడ క్లిక్ చేస్తే ఓటీపీ వస్తుంది. సో ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మనకైతే ఇలా వస్తుంది. సో మెయిన్ వెబ్ పేజ్ అనేది ఇలా వస్తుంది. సో అయితే నేను ఒక పర్సన్ అయితే తీసుకొని చేస్తున్నాను. సో థ్యాంక్ యూ అండి. ఫస్ట్ నాకు డీటెయిల్స్ ఇచ్చిన వాళ్ళకైతే చాలా థ్యాంక్ యూ. సో హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేశాను. సో వీళ్ళ డీటెయిల్స్ అయితే ఇవి. సో వీళ్ళ ఎంఏ ఇంగ్లీషు. సో ఇక్కడ ఫుల్ టైం పార్ట్ టైం అనేది చేంజ్ చేసుకునే అవకాశం అయితే లేదు. సో నెక్స్ట్ వీళ్ళు ఎస్వి యూనివర్సిటీ రీజియన్ కిందకైతే వస్తారు. సో ఎస్వి యూనివర్సిటీ రీజియన్ కిందకైతే వస్తారు. నెక్స్ట్ పార్ట్ టైం ఫుల్ టైం చేంజ్ చేసుకునే అవకాశం లేదు. సో సబ్జెక్ట్ చేంజ్ చేసుకునే అవకాశం లేదు. సో ఇక్కడ ఆల్ అని ఉంది కదా. సో ఈ ఆల్ ఏంటంటే ఇక్కడ మీరు సపోజ్ గుంటూరు డిస్టిక్ సెలెక్ట్ చేసుకుంటే గుంటూరుకు సంబంధించిన కాలేజెస్ మాత్రమే, యూనివర్సిటీస్ మాత్రమే ఓపెన్ అవుతాయి. సో ఇక్కడ మీరు ఏ డిస్టిక్ అయితే ఆ డిస్టిక్ సెలెక్ట్ చేసుకుంటే దానికి సంబంధించిన యూనివర్సిటీస్ మాత్రమే డిస్ప్లే అవుతాయి. చాలామంది ఏంటంటే ఇది వాళ్ళ డిస్టిక్ అని సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఇది కాదంటే ఇక్కడ ఆల్ అనే పెట్టాలి. నెక్స్ట్ ఇక్కడ ఆల్ అని పెడితే మీరు ప్రీవియస్ అప్లికేషన్లో ఏవైతే చూజ్ చేసుకున్నారో అంతవరకు డిస్ప్లే అవుతాయి. ఏపీఆర్సెట్ అప్లికేషను మీరు అప్లై చేసేటప్పుడు ఎన్ని ఆప్షన్స్ పెడితే అన్ని ఆప్షన్స్ మాత్రమే ఇక్కడ ఓపెన్ అవుతాయి. పార్ట్ టైం పెడితే పార్ట్ టైం మాత్రమే ఓపెన్ అవుతాయి. ఫుల్ టైం పెడితే ఫుల్ టైం ఉన్నవి మాత్రమే ఓపెన్ అవుతాయి. నెక్స్ట్ ఇక్కడ యూనివర్సిటీ. ఇక్కడ ఆల్ అని పెట్టామనుకోండి, ఆల్ యూనివర్సిటీస్ అనేవి డిస్ప్లే అవుతాయి. అంటే కొన్ని యూనివర్సిటీస్ కాకుండా అఫిలియేటెడ్ కాలేజెస్లో కూడా రీసెర్చ్ సెంటర్స్ అనేవి ఉంటాయి. అవి కూడా డిస్ప్లే అవుతాయి. బట్ ఇక్కడ నేను ఓన్లీ యూనివర్సిటీస్ అనే పెడుతున్నాను. మీరు కూడా యూనివర్సిటీస్ మాత్రమే పెట్టుకోండి. యూనివర్సిటీస్లో సీటు వస్తే ఏంటంటే ఫీజెస్ తక్కువగా ఉంటాయి. అఫిలియేటెడ్ ఇన్స్టిట్యూషన్స్లో ఎక్కడన్నా సీట్ వస్తే ఫీజెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మీరు యూనివర్సిటీస్ మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. అయితే ఇక్కడ మీకు ఫస్ట్ చెప్పాల్సింది ఏంటంటే ఫస్ట్ మీరు అప్లికేషన్లో పెట్టుకునేటప్పుడు మీరు ఎన్ని ఆప్షన్స్ అయితే ఇచ్చే ఉంటారు. 14 యూనివర్సిటీలు పెట్టుకున్న వాళ్ళకి 14 డిస్ప్లే అవుతాయి. 12 పెట్టుకుంటే 12 డిస్ప్లే అవుతాయి. 2 పెట్టుకుంటే 2 డిస్ప్లే అవుతాయి. ఇక్కడైతే 1 2 3 4 5 6 7 8 9 10 అయితే డిస్ప్లే అవుతున్నాయి. పార్ట్ టైం ఛాన్సెస్ ఉన్నాయి వరకు డిస్ప్లే అవుతున్నాయి. వీళ్ళు ఎంఏ ఇంగ్లీష్ కిందకు వస్తారు. ఎంఏ ఇంగ్లీష్లో ఇక్కడ చూడండి, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పీటీ అంటే పార్ట్ టైం ఇంగ్లీష్. గుంటూరు డిస్టిక్ కోడ్ ఏంటి, గుంటూరు. ఇక్కడ మీరు గుంటూరు అని సెలెక్ట్ చేసుకుంటే మీకు గుంటూరు మాత్రమే ఓపెన్ అవుతాయి. ఇలాగా మీరు ఆల్ అని పెట్టుకోండి. ఆల్ అని పెట్టుకొని వీటిల్లో ఫస్ట్ మీరు ఎలా ప్రిఫరెన్స్ ఇచ్చుకోవాలంటే, ఎలా ప్రిఫరెన్స్ ఇస్తే మీకు సీట్ అనేది వస్తుందంటే ప్రిఫరెన్స్ ఎలా ఇచ్చుకోవాలో చెప్తాను ఫస్ట్. ఇక్కడ ప్లస్ సింబల్ అని ఉంది. ఈ ప్లస్ సింబల్ని మీరు క్లిక్ చేస్తే ఇది ఆటోమేటిక్గా ఇటు సైడ్ వచ్చేసింది. సెలెక్టెడ్ కాలేజ్ లిస్ట్, ఇక్కడ కాలేజ్ లిస్టు, ఇక్కడ సెలెక్టెడ్ లిస్టు. ఇక్కడ సెర్చ్ బటన్ ఇచ్చారు. బట్ ఏంటంటే ఇక్కడ మోర్ దెన్ 100 అలా ఉన్నప్పుడు సెర్చ్ బటన్ అనేది యూజ్ అవుతుంది. ఇక్కడ మనకు అన్నీ కనిపిస్తున్నాయి కాబట్టి వీటిని ప్లస్ సెలెక్ట్ చేస్తే ఇటు సైడ్కి వస్తుంది. నేనైతే జస్ట్ సెలెక్ట్ చేసి వదిలేస్తాను. వీళ్ళైతే తర్వాత అప్లై చేసుకుంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్
ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి. ఫర్ సపోజ్ నేను చెప్తాను చూడండి, ఇక్కడ ఉన్న యూనివర్సిటీస్లో ఎక్కువ పార్ట్ టైం సీట్లు ఎక్కడ ఉన్నాయో చెక్ చేసుకోండి. మీరు ఏపీ ఆర్సెట్ వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి. ఫర్ సపోజ్ ఆంధ్ర యూనివర్సిటీలు ఎక్కువ ఉన్నాయి అనుకోండి. సో ఫస్ట్ ఆంధ్ర యూనివర్సిటీ, దీని మీద ప్లస్ మీద ఒక క్లిక్ ఇచ్చారనుకోండి, ఆంధ్ర యూనివర్సిటీ ఇక్కడ ప్రిఫరెన్స్ నెంబర్ ఫస్ట్ అయితే ఇది ఫస్ట్ ప్రిఫరెన్స్లోకి వచ్చింది. సో ఆంధ్ర యూనివర్సిటీ పార్ట్ టైం ఇంగ్లీషు విశాఖపట్నం. సో ఫస్ట్. సో ఈ అప్ డౌన్ వీటి గురించి నేను చెప్తాను, ఈ కోడ్ గురించి కూడా నేను చెప్తాను. సో నెక్స్ట్, సో ఆంధ్ర యూనివర్సిటీలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి అది పెట్టుకున్నాను. నెక్స్ట్ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పెట్టాను. సో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ మీద క్లిక్ చేశాను. సో అది సెకండ్ ప్రిఫరెన్స్లోకి వచ్చింది. నెక్స్ట్ ద్రవిడియన్ యూనివర్సిటీ పెట్టాను. సో థర్డ్. నెక్స్ట్ జేఎన్టీయూ పెట్టాను, అనంతపురం ఫోర్త్. నెక్స్ట్ కృష్ణా యూనివర్సిటీ పెట్టాను. సో క్లిక్ ఇస్తే చాలండి, ఫిఫ్త్ కృష్ణదేవరాయ. సో మీకు ఏది కావాలంటే అది మీరు ఎలా ప్రిఫరెన్స్ ఇవ్వాలనుకుంటున్నారో ఇక్కడ ఉన్న కాలేజ్లోనే ఇక్కడ ఇచ్చుకోవాలి. సో నేను అన్నీ ఒక ఆర్డర్లో పెడుతున్నాను. ఎందుకు పెడుతున్నానో కూడా చెప్తాను. సో చూడండి, ఇలాగా ఇన్ని దాదాపుగా 10 ప్రిఫరెన్సెస్ ఇస్తున్నాను. సో 10 ప్రిఫరెన్సెస్ ఇస్తున్నాను. సో ఇక్కడ ఉన్న కాలేజెస్ అన్నీ పెట్టాను. సో ఇక్కడ నేనేం చేశాను, ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆంధ్ర యూనివర్సిటీకి ఇచ్చాను. సో ఎక్కువ సీట్లు, ఫర్ సపోజ్ దీంట్లో ఎక్కువ ఉన్నాయి, దీంట్లో కొంచెం తక్కువ, దీంట్లో కొంచెం తక్కువ, ఇలా ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ అనేది ఇస్తున్నాను. ఇక్కడ చూడండి, ప్రిఫరెన్స్ నెంబర్ 1, 2, 3, 4, 5, 6 అలా 10 వరకు ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ బ్రాంచ్ కోడ్ ఏంటంటే, సో ఇంగ్లీష్కి సంబంధించిన బ్రాంచ్ కోడ్ అనేది 9. సో ఇవి కూడా నేను చెప్తాను, ఇవి ఎలా అంటే, సో ఇక్కడ చూడండి. సో వీటి గురించి మాట్లాడుకోవాలంటే ఇక్కడ చూడండి. సో ఇలా ఇక్కడ మనకి ఇచ్చాడు చూడండి. సో ఇక్కడ కొన్ని డీటెయిల్స్ ఇచ్చాడు. డీటెయిల్ నోటిఫికేషన్, ఇన్స్టిట్యూషన్ ప్రొఫైల్, లిస్ట్ ఆఫ్ కాలేజెస్, లిస్ట్ ఆఫ్ కోర్సెస్, లిస్ట్ ఆఫ్ కాలేజెస్. సో లిస్ట్ ఆఫ్ కాలేజెస్ చూస్తే, సో ఇక్కడ యూనివర్సిటీ వైజ్ దాదాపుగా 14 యూనివర్సిటీలు ఉన్నాయి. 14 యూనివర్సిటీలు డిస్ప్లే అవుతున్నాయి ఇక్కడ. సో ఇవైతే యూనివర్సిటీలు. నెక్స్ట్ కోర్సెస్. సో ఇవి కాలేజెస్. కోర్సెస్ చూద్దాం. సో కోర్సెస్లో అయితే మీ కోర్స్ యొక్క కోడ్ ఉంటుంది. సో ఇక్కడ బ్రాంచ్ కోడ్, ఇది బ్రాంచ్ కోడ్. అడల్ట్ ఎడ్యుకేషన్ అయితే కోడ్ 1. ఇలా 9. ఇంగ్లీష్ చూడండి, ఇంగ్లీష్ 9. సో 9 అని వచ్చింది. సో నెక్స్ట్ ఇలాగ 9 అనేది బ్రాంచ్ కోడ్. నెక్స్ట్ సో ఇక్కడ చూడండి, ఆంధ్ర యూనివర్సిటీ పెట్టాను, విశాఖపట్నం. సో ఇలా పెట్టేశారు మీరు. వీటిని మళ్ళీ చేంజ్ చేయాలనుకుంటున్నారు. సో ఇలా చేంజ్ చేయాలనుకున్నప్పుడు ఇక్కడ అప్ డౌన్ అనేవి ఉన్నాయి చూడండి. సో ఇక్కడ డౌన్ అని కొడితే అది కిందకి వెళ్ళిపోతుంది. ఆంధ్ర యూనివర్సిటీ అనేది కిందకు వచ్చింది. సో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పైకి వెళ్ళింది. సో ఫర్ సపోజ్ ఇది పైకి వెళ్ళాలనుకోండి, కృష్ణా యూనివర్సిటీ పైకి పంపించాలి, అప్ అని కొట్టారనుకోండి పైకి వెళ్ళిపోతుంది. సో ఫర్ సపోజ్ పద్మావతి విశ్వవిద్యాలయం డౌన్ అని కొట్టారనుకోండి కిందకి వెళ్ళిపోతుంది. సో ఇలా చేంజ్ చేసుకోవడానికి. ఫర్ సపోజ్ ఇవన్నీ నేను చేంజ్ చేయాలి సార్ అన్నారనుకోండి, ఇది డిలీట్ చేసేయండి. సో ఇక్కడ డిలీట్ చేశారంటే అది ఆటోమేటిక్గా ఈ సైడ్కి వచ్చేసింది. సో ఇలాగ ఆటోమేటిక్గా ఇవన్నీ ఇటు సైడ్కి వచ్చేస్తాయి. సో 1 by 1 మొత్తం డిలీట్ చేస్తున్నాను నేను. సో ఎందుకు డిలీట్ చేస్తున్నానంటే, సో ఈ పర్సన్ వీళ్ళు ఏంటంటే వీళ్ళు ఓన్గా పెట్టుకుంటారు. నేను చెప్పడం కోసం మాత్రమే ఇచ్చాను కాబట్టి, సో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం మాత్రమే ఇలా పెడుతున్నాను. సో డిలీట్ చేశాను అనుకోండి 1 by 1 అటు సైడ్కి వచ్చేస్తూ ఉంటాయి ప్రతిదీ. సో ఈ డిలీట్ ఎందుకు చేస్తున్నానంటే, నేను వాళ్ళు పెట్టుకుంటారు ప్రిఫరెన్సెస్, నేను వరకు జస్ట్ మీకు చూపించాను అంతే. సో ఇలా ప్రిఫరెన్సెస్ అన్నీ పెట్టుకున్న తర్వాత సేవ్ అని కొట్టామనుకోండి, జస్ట్ సేవ్ అవుతాయి. సేవ్ అవుతాయి తర్వాత మీరు క్లోజ్ చేసేసేయండి. ఇలా క్లోజ్ చేసేస్తే తర్వాత మీకు ఏంటంటే మళ్ళీ మీరు ఓపెన్ చేసినప్పుడు వీటిని ఇలా అటు ఇటు అయితే చేంజ్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ నేను డిలీట్ చేస్తున్నాను. డిలీట్ చేసినవన్నీ ఇటు సైడ్కి వచ్చేస్తాయి. సో ఈ మొత్తం డిలీట్ చేస్తున్నాను. సో 1 by 1 మొత్తం డిలీట్ చేశాను. సో యాజ్ టీజ్ మామూలుగా నార్మల్గానే వచ్చేసాయి. సో ఇది ఇక్కడ ఉన్న కాలేజ్లో మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికి ఇవ్వాలనుకుంటున్నారో వాటిని మాత్రమే మీరు ఇక్కడికి సెలెక్ట్ చేసుకోవాలి. మళ్ళీ చెప్తున్నాను చూడండి. ఫర్ సపోజ్ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలనుకుంటున్నాను. సో దాని గురించి చూసుకుంటే, సో ఇక్కడ ఫస్ట్ సెలెక్ట్ చేశాను. సో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అనేది ఇటు సైడ్కి వచ్చేస్తుంది. ఇది ఇలా వస్తుంది ఫస్ట్. సో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అనేది ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చాను. సో ఇక్కడ కొంతమందికి ఎస్వియు రీజియన్ నేను ఆంధ్ర యూనివర్సిటీ పెట్టుకుంటే నాన్ లోకల్ వస్తానేమో.
సో కృష్ణా యూనివర్సిటీ పెట్టుకుంటే నాన్ లోకల్ వస్తాను ఇలా అనుకుంటున్నారు. మీరు నాన్ లోకల్ ఎవరు అవ్వరండి. మీరు నాన్ లోకల్ అయితే ఇక్కడే నాన్ లోకల్ అనే ఆప్షన్ అనేది చూపిస్తుంది. సో ఇక్కడ ఎక్కడ నాన్ లోకల్ అని లేకపోతే మీరు లోకలే. సో ఇక్కడ ఉన్న ప్రతి యూనివర్సిటీకి మీరు లోకల్ కిందకే అవుతారు. ఇంకొకటి ఏంటంటే సిస్టమ్ జనరేటెడ్ అంటే మీకు ఇచ్చే సీట్ అలాట్మెంట్ కూడా సిస్టమ్ సాఫ్ట్వేరే ఇస్తుంది. సో కాబట్టి మాన్యువల్గా జరగదు. ఇంకొకటి ఎక్కువ సీట్లు ఏఎన్యూలో ఉన్నాయి కాబట్టి ఎవరు ముందు పెట్టుకుంటే వాళ్ళకి ఇస్తారా అనేది కూడా మీరు పట్టించుకోకండి. మీ ర్యాంక్ వైజు కరెక్ట్గా మీ ర్యాంక్ వైజు ప్లస్ యూనివర్సిటీ వైజు మీ కేటగిరీ వైజు మీ రిజర్వేషన్ బట్టి సో ఆటోమేటిక్గా సీట్ అనేది అలాట్ అయిపోతుంది. సో మీ ఇలాంటివి ఏమీ పెట్టుకోకండి. ఫస్ట్ రోజు వెబ్ ఆప్షన్స్ అప్లై చేసుకున్న వాళ్ళకి వెంటనే వస్తుంది, సెకండ్ రోజు అప్లై చేసుకున్న వాళ్ళకి లేట్గా వస్తుంది. ఇలా అయితే అనుకోకండి. ముందే వాళ్ళకి ఇచ్చేస్తారు. ఇలాంటి భ్రమలు అయితే పెట్టుకోకండి. అందరు అప్లై చేసిన తర్వాతే అందరికి కలిపి చివరిలో సాఫ్ట్వేర్ అనేది అలానే డిజైన్ చేస్తారు. సో అలా అయితే మీరు ఎవరు అనుకోకండి. సో ర్యాంక్ వైజ్ కరెక్ట్గానే మీ రిజర్వేషన్ వైజ్ అయితే మీకు సీట్స్ అనేది అలాట్ చేస్తారు. సో ఇంకొకటి ఏంటంటే పార్ట్ టైం ఫుల్ టైం చేంజ్ చేసుకోవచ్చా అంటే సో మీరు ఫస్ట్ ఏంటంటే ఫుల్ టైం అయినా పార్ట్ టైం అయినా ఏదైనా ముందు అప్లై చేయండి. మీకు సీట్ వచ్చిన తర్వాత సో పార్ట్ టైం నుంచి ఫుల్ టైం కన్వర్ట్ చేసుకుంటామా, ఫుల్ టైం నుంచి పార్ట్ టైం కన్వర్ట్ చేసుకుంటాం అనే మాటలు తర్వాత చూద్దాం. సో కొంతమంది ఏంటంటే పార్ట్ టైం చేయాలనుకుంటున్నాను, ఫుల్ టైం పెట్టుకున్నాను, సో పెట్టుకోవచ్చా లేదా, వస్తుందా రాదా అని చాలామంది ఆలోచిస్తూ ఉన్నారు. సో మీరు ఫస్ట్ అయితే మీరు పెట్టుకున్న దానికి ఇక్కడ పార్ట్ టైం పెట్టుకున్నారు, పార్ట్ టైంకి అప్లై చేసుకోండి. సో మీకు సీట్ అలాట్ అయితే అయిన తర్వాత ఏదైనా పాసిబిలిటీ ఉంటే యూనివర్సిటీలో కానీ సో అక్కడ ఆర్సెట్ వాళ్ళని కానీ కన్సల్ట్ అయితే సో వాళ్ళు అనేది సొల్యూషన్ చెప్తారు. సో ఫస్ట్ మీరైతే అప్లై చేయండి ప్రతి ఒక్కరూ. ఇంకొకటి ఎక్కువ సీట్లు ఉన్నవి ఫస్ట్ ప్రిఫరెన్స్, తక్కువ సీట్లు ఉన్నాయి సెకండ్ ప్రిఫరెన్స్, ఇలా ఇచ్చుకుంటూ వస్తున్నాం కదా. ప్రతి ఒక్కరికి సీట్ ఇస్తే సో ఎలా ఇస్తారు ఏంటి అంటే సో మీరేంటంటే మీకు దగ్గరగా ఉన్న యూనివర్సిటీ మీరైతే ఫస్ట్ ప్రిఫర్ చేసుకోండి. సో ఎందుకంటే మీరు అక్కడ లోకల్ అవుతారు కాబట్టి సో అక్కడ ప్రిఫర్ చేసుకుంటేనే మంచిది. సో ఇక్కడ వీళ్ళు ఎస్వి రీజన్ కిందకి వచ్చి ప్రతిదీ మొత్తం వీళ్ళు లోకలే, నాన్ లోకల్ అయితే కాదు. సో ఇలా చాలామంది భ్రమపడుతున్నారు. ఎస్వి రీజన్ కిందకి వచ్చాను, ఆంధ్ర యూనివర్సిటీ పెట్టుకుంటే నేను నాన్ లోకల్ అవుతానేమో అనుకుంటున్నారు. సో ఇక్కడ నాన్ లోకల్ అని ఎక్కడ చూపించలేదండి. నాన్ లోకల్ అని అయితే మీరు నాన్ లోకల్ అయితే నాన్ లోకల్ అని చూపించింది. సో ఫైనల్గా అయితే ఇది. సో ఇలాగ మీరు ఆప్షన్స్ అనేవి ఫస్ట్ ప్రిఫరెన్స్ సెకండ్ ప్రిఫరెన్స్ సో ఇలా ఇచ్చుకోవాలి. ఇచ్చుకున్న తర్వాత సేవ్ అని కొడితే సేవ్ అయిపోతుంది. సేవ్ అండ్ ప్రింట్ కొడితే ప్రింట్ వస్తుంది. నెక్స్ట్ ఫ్రీజ్ ఆప్షన్స్ కొడితే మాత్రం ఇంకా అయిపోతుంది, మళ్ళీ చేంజ్ చేయడానికి అయితే కుదరదు. సో ఇక్కడ డేట్స్ గురించి చూసుకుంటే 12 to 14 అంటే రేపటి వరకు ఛాన్స్ ఉంది ఆప్షన్స్ పెట్టుకోవడానికి. 15th అయితే ఇప్పుడు మనం ఇలా పెట్టుకున్నాం కదా ఆప్షన్స్. సో ఇలా ఆప్షన్స్ పెట్టుకున్నాం కదా, ఈ ఆప్షన్స్ మళ్ళీ చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఇస్తారంట. నెక్స్ట్ సో ఇక్కడ కోర్సెస్ గురించి చూసుకుంటే సో ఇక్కడ చూడండి యూనివర్సిటీస్ గురించి చూసుకుంటే సో ఇక్కడ లిస్ట్ ఆఫ్ కాలేజెస్ అండ్ కోర్సెస్. సో ఇక్కడ చూస్తే చూడండి చాలా ఉన్నాయి, 55 పేజీలు ఉంది. అంటే దాదాపుగా 542 ఉన్నాయి. సార్ 14 యూనివర్సిటీలే ఉన్నాయి, 542 ఎలా వచ్చాయని చాలామంది అనుకుంటున్నారు. సో చూడండి ఇక్కడ ఆదికవి నన్నా యూనివర్సిటీ కింద చాలా ఉన్నాయి. సో దీని గురించి అయితే ఒక ఫైల్ నేను చూశాను, చెక్ చేశాను. సో చూడండి సో ఆదికవి నన్నా యూనివర్సిటీ కింద అయితే 9 ఉన్నాయి. సో ఇక్కడ రాజమండ్రిలోనే ఈస్ట్ గోదావరి డిస్టిక్లోనే ఏయూ రీజియన్ కింద యూనివర్సిటీ. సో ఇక్కడ ఇది ఏకేఎన్యు. సో ఇక్కడైతే 9 ఉన్నాయి. సో ఏఎన్యూసి అంటే ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి సంబంధించి గుంటూరే. సో ఇక్కడ చూసుకోండి మీరు. సో డిస్టిక్ నేమ్, రీజియను, కాలేజ్ టైప్ ఇక్కడ అన్ని యూనివర్సిటీలేనండి. సో వీటి గురించి మీరు టెన్షన్ పడాల్సిన పని లేదు. సో అన్ని యూనివర్సిటీలే. సో ఐ థింక్ నేనేమనుకుంటున్నానంటే వీటి గురించి సో ఇక్కడ ఏంటంటే ఆదికవి నన్నా యూనివర్సిటీ ఈస్ట్ గోదావరిది ఏయూ రీజియన్ కింద. సో ఇక్కడ నేను అనుకోవడం ఏంటంటే బ్రాంచ్ కోడ్ 41. సో బ్రాంచ్ కోడ్ ఎంత ఉంది? సో బ్రాంచ్ కోడ్ 41 ఎక్కడుందో చూడండి. బ్రాంచ్ కోడ్ 41. సో బ్రాంచ్ కోడ్ 41 ఎక్కడుంది? సో 41 అంటే అప్లైడ్ సైన్సెస్. సో అప్లైడ్ సైన్సెస్ ఎన్ని ఉన్నాయి? సో అప్లైడ్ సైన్సెస్కి సంబంధించి ఇంటేక్ 7. సో అప్లైడ్ సైన్సెస్ సంబంధించి 41 అన్నాడు కదా, 41 ఇక్కడ. సో మీరు బ్రాంచ్ కోడ్ చెక్ చేసుకొని బ్రాంచ్ కోడ్కి సంబంధించి ఇక్కడ ఎన్ని ఉన్నాయో చెక్ చేసుకోవచ్చు. మీరు 6 ఉన్నాయా 3 ఉన్నాయా ఎన్ని సీట్లు ఉన్నాయో ఇక్కడ చెక్ చేసుకోవచ్చు మీరైతే. సో అందుకోసం అయితే ఇది ఇచ్చారు. సో ఇంకొకసారి చూడండి నేను చెప్తాను. ఇక్కడ బ్రాంచ్ కోడ్ అనేది చెక్ చేసుకోండి ఫస్ట్. మీ బ్రాంచ్ కోడ్ తెలుగు అనుకోండి 36. సో వీటిల్లో బ్రాంచ్ కోడ్ 36 ఎక్కడ ఉందో చూసుకోండి.
సో బ్రాంచ్ కోడ్ ఇక్కడ ఎక్సెల్లో ఉంటుందా, ఇక్కడ బ్రాంచ్ కోడ్ అనేది ఇవ్వలేదు. సో బ్రాంచ్ కోడ్ ఇవ్వలేదు ఇక్కడ. సో ఇక్కడైతే ఉంది క్లారిటీకి, ఇది బ్రాంచ్ కోడ్ 75 బ్రాంచ్ కోడ్ ఉన్న చోట 3 ఉన్నాయి. సో ఇక్కడ ప్రొద్దుటూరు, ఇక్కడ ప్రొద్దుటూరులో కూడా ఇక్కడ 4 ఉన్నాయి 75 బ్రాంచ్ కోడ్ ఉన్న చోట. ఇక్కడ 3 ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి. నేను అనుకోవడం ఏంటంటే బ్రాంచ్ కోడ్ 3 అంటే 3 బ్రాంచ్ కోడ్ ఏంటి. సో సపోజ్ 3 బ్రాంచ్ కోడ్ 3 ఉన్నది ఏంటి. సో ఇక్కడ ఆర్కియాలజీలో ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయంట. సో ఇలాగైతే మీరు చెక్ చేసుకోండి. చెక్ చేసుకుంటే మీకు ఒకవేళ సీట్లు యాడ్ అయి ఉంటే యాడ్ అయినట్టుగా కనిపిస్తుంది. సో ఇక్కడ నేను నాగార్జున యూనివర్సిటీ చెక్ చేస్తాను. సో నాగార్జున యూనివర్సిటీ, సో ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో సో నా బ్రాంచ్ కోడ్ ఏంటి, నేను మ్యాథమెటిక్స్ కాబట్టి మ్యాథమెటిక్స్లో ఎన్ని ఖాళీ ఉన్నాయో చూస్తాను. మ్యాథమెటిక్స్లో ఎన్ని ఖాళీ ఉన్నాయో చూస్తాను. సో నెక్స్ట్ పార్ట్ టైం, ఫుల్ టైము, లోకల్, నాన్ లోకల్ గురించి మాట్లాడుకుంటే, సో పార్ట్ టైం అనేది పెట్టుకున్న వాళ్ళకి పార్ట్ టైం మాత్రమే కనిపిస్తాయి. సో ఫుల్ టైం అని పెట్టుకున్న వాళ్ళకి ఫుల్ టైం మాత్రమే కనిపిస్తాయండి. సో ఇదైతే అందరూ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఆల్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఆల్ డిస్ట్రిక్ట్స్ సంబంధించినవి కనిపిస్తాయి. యూనివర్సిటీలు సెలెక్ట్ చేసుకోండి, అన్నీ కనిపిస్తాయి. సో ఇలా ఆప్షన్స్ పెట్టిన తర్వాత సేవ్ అండ్ ప్రింట్ తీసుకుంటే మీరు మళ్ళీ నెక్స్ట్ టైం ఇంకొకసారి లాగిన్ అయ్యి మళ్ళీ ఫ్రీజ్ ఆప్షన్స్ చేసుకుంటే అప్పుడు ఫ్రీజ్ అయిపోతాయి. సో ఓవరాల్గా అయితే వెబ్ ఆప్షన్స్కి సంబంధించిన కంప్లీట్ డేటా అయితే ఇది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే హడావుడిగా అందరు పెట్టేసి ఉంటారు. సో ఈ వెబ్ ఆప్షన్స్ 12 నుంచి 14 వరకు కదా. సో ఇది ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉండొచ్చు, మళ్ళీ ఆప్షన్స్ చేంజ్ చేసుకోవచ్చు, చేంజ్ చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి సో జాగ్రత్తగా అయితే అందరూ అప్లై చేసుకోండి. నెక్స్ట్ సో వీటి గురించి అయితే నేను చెప్పాను మీకు క్లియర్గా. సో ఇక్కడ ఎన్ని ఖాళీలు ఉన్నాయి. సో ఇదైతే కోడ్ చెప్పాను కదా, కోడ్ ఈ 3 కోడ్ ఉండే సబ్జెక్ట్కి 12 అయితే ఖాళీ ఉన్నాయి. సో ఇక్కడ ఫీజ్ స్ట్రక్చర్ అనేది మనకి ఇంకా పెట్టలేదు. సో ఇక్కడైతే ఫీజ్ స్ట్రక్చర్ ఉండేది, సో ఫీజ్ స్ట్రక్చర్ ఇంకా పెట్టలేదు. సో ఇక్కడ కూడా 6, ఇక్కడ 4. సో ఇలాగ మీ కోడ్కి సంబంధించి ఎన్ని ఉన్నాయో చెక్ చేసుకోండి. చెక్ చేసుకుంటే మీకు క్లారిటీ వస్తుంది. సో దాన్ని బట్టి మీరు ఏ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవాలనేది మీకు అయితే క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ ఈ డీటెయిల్ ఇవన్నీ ఇక్కడ ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ ఇచ్చుకోండి. ఇవి పైకి పంపించాలనుకుంటే పైకి, ఇది ఫస్ట్ ఆర్డర్లోకి పంపించాలనుకుంటే ఇది పైకి, సో కిందకి పంపించాలనుకుంటే ఇది కిందకి. సో ఇలాగైతే సో వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేది అయితే ఇలా ఉంటుంది. సో ఓవరాల్గా అయితే సో దీని గురించి అయితే మీకు క్లియర్గా క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. సో ఇక్కడ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఉంది. ఇక్కడ చూడండి, నో యువర్ అప్లికేషన్ స్టేటస్. సో మీరు డీటెయిల్స్ అన్నీ చేసిన తర్వాత సో ఇక్కడ ఈ అప్లికేషన్ స్టేటస్ అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు. ఎందుకంటే మీరు వెబ్ ఆప్షన్స్ కరెక్ట్గా పెట్టారా లేదా, మిస్టేక్స్ ఏమైనా పెట్టారా అనేది దీంట్లో అయితే కనిపిస్తుంది నో యువర్ స్టేటస్లో. నెక్స్ట్ ఇక్కడ రీఅప్లోడ్ ఆఫ్ డాక్యుమెంట్స్. సో చూడండి, అందరికీ వెబ్ ఆప్షన్స్ ఎలిజిబుల్ అని రాకుండా కొంతమందికి ఏంటంటే మెసేజ్ రాదు, డాక్యుమెంట్స్ పదే రీఅప్లోడ్ చేయమని అడుగుతూ ఉంటుంది. సో అలాంటి వాళ్ళు స్ట్రగుల్ అవ్వాల్సిన పని లేదు. మనకి రీఅప్లోడ్ డాక్యుమెంట్స్ అనేవి మళ్ళీ ఇచ్చారు. సో ఈ రీఅప్లోడ్ డాక్యుమెంట్స్ మీద క్లిక్ చేస్తే సో అందరికి మెసేజ్లు వచ్చి ఉంటాయి కదా కొంతమందికి. సో మీ డాక్యుమెంట్స్ సరిగా లేవు, మళ్ళీ అప్లోడ్ చేయండి, డాక్యుమెంట్స్ సరిగా లేవు, మళ్ళీ అప్లోడ్ చేయండి అని మెసేజ్ వచ్చి ఉంటుంది కదా. వాళ్ళందరూ మీ డాక్యుమెంట్స్ అనేవి 1 సెకండ్ మళ్ళీ అప్లోడ్ చేసుకునే అవకాశం అయితే ఇచ్చారు. సో మీరు త్వరగా సో ఈ రోజు కానీ రేపట్లో అప్లోడ్ చేసుకుంటే మీకు వెంటనే వెరిఫై అయిపోతుంది. వెంటనే వెరిఫై అయిపోయి మీకు వెబ్ ఆప్షన్స్ అనేవి ఓపెన్ అవుతాయి. సో మీకు వెబ్ ఆప్షన్స్ ఓపెన్ అవ్వాలంటే ఇది ఒక మంచి ఆపర్చునిటీ. సో మీరైతే అప్లోడ్ చేయండి. సో ఎవరు రీఅప్లోడ్ డాక్యుమెంట్స్ అని పదే వచ్చేవాళ్ళు మాత్రమే, యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ వెబ్ ఆప్షన్స్ అని వచ్చేవాళ్ళు మాత్రం వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. ఇక్కడ ఇన్స్టిట్యూషన్ ప్రొఫైల్ అని ఉంది. సో దాని గురించి చూద్దాం. ప్రతి ఇన్స్టిట్యూషన్ గురించి ఇక్కడైతే ఉంది. సో ఒక్కొక్క యూనివర్సిటీ, సో ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ గురించి ఇక్కడ క్లారిటీగా ఇచ్చారు చూడండి. సో ఇక్కడైతే ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ. సో ఇక్కడ కామర్స్కి సంబంధించి 1, సో కామర్స్ సంబంధించి 1, ఇంగ్లీష్కి సంబంధించి 1, అప్లైడ్ లైఫ్ సైన్సెస్ 7, అప్లైడ్ సైన్సెస్ గురించి 3, కెమిస్ట్రీ గురించి 1, ఇలాగా ఇవి అయితే క్లారిటీగా ఇచ్చారు చూడండి. ఓయూ అంటే ఉస్మానియా యూనివర్సిటీ, ఏయూ అంటే ఆంధ్ర యూనివర్సిటీ, ఎస్వి అంటే వెంకటేశ్వర యూనివర్సిటీ, ఎస్డబ్ల్యూ అంటే స్టేట్ వైడ్, ఎన్ఏ అంటే నాట్ అప్లికబుల్, ఆర్ఎల్ అంటే రీజనల్, సో కో ఎడ్యుకేషన్ ఇలా. సో క్లారిటీ ఇవి అన్నీ రొటీన్గా ఉండేవే. సో నెక్స్ట్ సో ఇక్కడ యూనివర్సిటీ గురించి తెలుసుకోవడానికి సో లిస్ట్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ ప్రొఫైల్. సో ప్రొఫైల్ అనేది మీరు చూడొచ్చు. సో ఇది ఒక మంచి అవకాశం. సో ఇన్స్టిట్యూషన్ గురించి తెలుసుకోవడానికి సో ఆంధ్ర యూనివర్సిటీ
ఆంధ్ర యూనివర్సిటీ మీద క్లిక్ చేస్తే ఆంధ్ర యూనివర్సిటీస్లో సో అంటే ఇక్కడ కొన్ని మాత్రమే డిస్ప్లే అవుతున్నాయి. ఎందుకు డిస్ప్లే అవుతున్నాయి ఏంటి? సో ఇక్కడ 10 మాత్రమే డిస్ప్లే అవుతున్నాయి. ఈ 10లో ఆంథ్రోపాలజీ, ఆర్కియాలజీ, ఎకనామిక్స్, ఎడ్యుకేషను, ఇంగ్లీషు. సో ఇక్కడైతే ఇవి డిస్ప్లే అవుతున్నాయి. సో ఈ ఆర్ట్స్ వాళ్ళే కాబట్టి ఆర్ట్స్ వరకు డిస్ప్లే అవుతున్నాయి. సో ఇక్కడ మీకైతే క్లారిటీ ఉంది చూడండి. హాస్టల్ అవైలబిలిటీ నన్, టైప్ యూనివర్సిటీనా కాదా, ఎస్టాబ్లిష్డ్. సో క్లారిటీగా అయితే ఇక్కడ ఇచ్చారు. సో మీరైతే అన్ని యూనివర్సిటీల గురించి అయితే తెలుసుకున్న తర్వాతే నీట్గా నిదానంగా తొందరపడకుండా అయితే మీరు అప్లై చేయండి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ గురించి. సో ఇక్కడ కూడా ఇచ్చారండి. సో ఇక్కడైతే సీరియల్ నెంబర్లో సో బ్రాంచ్ కోడ్స్ అనేవి ఇచ్చారు. సో ఇవన్నీ ఎన్ని సీట్స్ ఖాళీగా ఉన్నాయి కూడా ఇచ్చారు. సో నెక్స్ట్ ఇవన్నీ 14 యూనివర్సిటీలకు సంబంధించి అయితే ఇవి. సో నెక్స్ట్ మనకి లిస్ట్ ఆఫ్ కాలేజ్ డీటెయిల్ నోటిఫికేషన్ చూసాం, ఈ క్యాండిడేట్స్ ఇది చూసాం. సో ఓవరాల్గా అయితే సో ఆప్షన్స్ అనేవి ఎలా పెట్టుకోవాలి ఏంటనే దాని గురించి అయితే నేను క్లారిటీ ఇచ్చాను. సో ఇది మీకు అందరికీ అర్థమైందని నేనైతే అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే నాకైతే కామెంట్ చేయండి, నేను క్లారిటీ అయితే చెప్తాను. సో ఫైనల్గా అయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో ఫైనల్గా అయితే ఇక్కడ మీరు ఆప్షన్స్ పెట్టుకొని సేవ్ చేసుకున్న తర్వాత అయితే క్లోజ్ చేసేయండి. సో ఇక్కడ క్లోజ్ చేస్తే క్లోజ్ అయిపోతుంది. సో వెనక్కి వెళ్ళిపోతున్నాను నేను. సో మీరు మళ్ళీ లాగిన్ అవ్వాలనుకుంటే మళ్ళీ డీటెయిల్స్ ఇక్కడ మీరు వెబ్ ఆప్షన్స్ మీద క్లిక్ చేస్తే సో మీరు ఇక్కడ హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే ఓటీపీ వస్తుంది. ఓటీపీ వచ్చిన తర్వాత మాత్రమే మీరు ఎంటర్ అవుతారు. సో ఈ ఓటీపీ ఉండడం వల్ల సో ఎవరికి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మీ డీటెయిల్స్ వేరే వాళ్ళు అయితే చూసుకోలేరు, వేరే వాళ్ళు అయితే చేంజ్ చేయడానికి ఆపర్చునిటీ అయితే ఉండదు. సో ఫైనల్గా అయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.